Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor, subject expert to IIT NEET episode students. Today's session వచ్చేసి బ్రేకింగ్ న్యూస్. JEE Mains 2026 అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో అది మనకు వెబ్సైట్లో ఇచ్చారు. క్లియర్గా నేను డేట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సార్ అసలు ఈ నోటిఫికేషన్ మేము ఎలా చూడాలి సార్ అని మీకు డౌట్ వస్తుంది కదా. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ గూగుల్లో NTA JEE Mains అని టైప్ చేయండి. NTA JEE Mains 2026. ఓకే, ఇలా క్లిక్ చేస్తే మనకి ఇది JEE Main అని కనిపిస్తుంది ఇక్కడ వెబ్సైట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని. ఓకే, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 సెషన్ 1. ఇది రిజిస్ట్రేషన్ సెషన్ 1కి సంబంధించింది అనమాట. సో మనం దీన్ని క్లిక్ చేయాలి. ఈ న్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంది. అసలు ఏంటి సార్ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే? గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఒక ఏజెన్సీకి ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తుంది. ఓకే, ఏమని ఇండియాలో ఉన్న అందరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అది మేము ఐఐటికి క్వాలిఫైడ్ టెస్ట్ ఇది. ఓకే, NIT, IIIT, GFTS అలా అడ్మిషన్స్ ఇవ్వడానికి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అది ఎవరు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఇది మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 సెషన్ 1. ఇది సెషన్ 1. ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎంట్రస్టెడ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టు ది NTA. ఇదే చూడండి 2019 నుండి NTAకి ఇచ్చిందనమాట గవర్నమెంట్. ఎగ్జామ్ కండక్ట్ చేయండి, ఆ రిజల్ట్ మాకు ఇవ్వండి, ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మేము సీట్లు ఇస్తాం, బీటెక్ సీట్లు ఇస్తాం పిల్లలకి అన్నది కాన్సెప్ట్. సింపుల్ వేలో అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ JEE Main కంప్రైజెస్ ఆఫ్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఏమో BE బీటెక్. బీటెక్కే సార్. BE బీటెక్ అంటే ఏంటంటే BE అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సింపుల్ వేలో అర్థం కావాలంటే JNT ఉంది కదా, అది బీటెక్ అనమాట. అంటే ట్రెండ్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి. BE అంటే కొంచెం ట్రెడిషనల్ థియరిటికల్ టాపిక్ అనమాట. రెండు చాలా బాగుంటాయి. BEకి ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ, అందులో BE ఉంటుంది. ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తే BE వస్తుంది. JNT నుంచి తీసుకుంటే బీటెక్ వస్తుంది. అలా అనమాట. పాతయి కొంచెం ఓల్డ్ యూనివర్సిటీస్ అన్ని BE ఇస్తుంది జనరల్గా అది. ఓకే, ఇది పేపర్ 1. పేపర్ 2 ఏంటి అంటే BARC అండ్ B ప్లానింగ్ అనమాట. పేపర్ 2 ఇది. ఓకేనా, మీరు JEE Mains క్వాలిఫై అయితే మీకు మొత్తం 2 బెనిఫిట్లు. ఒక బెనిఫిట్ ఏంటి అంటే IIT అడ్వాన్స్డ్ రాయొచ్చు. అడ్వాన్స్డ్ రాసి అందులో మంచి మార్కులు తెచ్చుకుంటే మీకు IITలో సీట్ వస్తుంది. రెండో బెనిఫిట్, నేను IIT అడ్వాన్స్డ్ రాయను సార్ అంటే ఈ JEE Mainsని బట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు సింపుల్ వేలో అర్థం కావడానికి NIT, IIIT, GFTIS అంటే సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. వీటిలలో సీట్ వస్తుంది. ఇవి బ్రాండెడ్ అనమాట. ఇండియాలో బీటెక్ కోసం ఇవి బ్రాండ్ ఇన్స్టిట్యూషన్స్. పెద్ద కంపెనీలు ఫస్ట్ IITకి, NITకి, IIITకి వస్తుంది. ఇది స్టార్టింగ్. తర్వాత లోకల్ కాలేజీలో చదివినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. బట్ ఇందులో తెచ్చుకోవడానికి ట్రై చేయండి, గట్టి కష్టపడండి, పాసిబుల్ అవుతుంది. సో మీకు కావాల్సిన డేట్స్ చెప్తా చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుండి అంటే 31 అక్టోబర్ 2025 నుండి 27 నవంబర్ వరకు ఉంది మనకు డేట్. 31 అక్టోబర్ నుండి. వీళ్ళు అన్నారు కదా ముందే అక్టోబర్లోనే రిలీజ్ చేస్తామని. ఫైనల్గా అయితే అక్టోబర్లోనే రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు నుంచి ఎస్టర్డే నైట్ లేట్గా ఇచ్చారు. ఇది 27 నవంబర్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైనే చేయాలి. ల్యాప్టాప్ జాగ్రత్తగా అప్లై చేయండి. లేట్గా చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లేట్గా చేసే డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒక 10 సెంటర్లు ఉన్నాయనుకోండి, ఎగ్జామ్ సెంటర్స్. ఓకే, మీరు ముందే అప్లై చేస్తే మీరు పెట్టిన ఫస్ట్ సెంటర్కి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇంకా లేట్గా చేస్తే కొన్ని సెంటర్స్ ఫిల్ అయిపోతుంటాయి. మీరు లాస్ట్ మూమెంట్ చేస్తే మీకు ఒక ఫస్ట్ 2 సెంటర్స్ దగ్గర ఉన్నాయనుకోండి, అవి మీకు దొరకవు అనమాట. ఎందుకంటే అందరు పెట్టేసుకుని ఉంటారు కదా. అదొక పాయింట్. కొంచెం 1 or 2 days తర్వాత స్టార్ట్ చేయండి, మంచిగా క్లియర్గా తెలుసుకొని. ఓకే, నేను కూడా వీడియో చేస్తాను అప్లికేషన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఒక మంచి వీడియో చేస్తాను, చూడండి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ ఎప్పుడంటే 27 నవంబర్ 11:50 PM వరకు. 27 నవంబర్ వరకు ఉంది. అంతవరకు వెయిట్ చేయకండి, ముందే అప్లై చేయండి. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది సిటీ ఎగ్జామినేషన్.
మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పడుతుంది అన్నది బై ది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఫస్ట్ వీక్లో తెలుస్తుంది మీకు ఏమని, ఏ సిటీలో మీకు వచ్చింది ఎగ్జామ్ సెంటర్ పడ్డది అని. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ది ఎన్టీఏ వెబ్సైట్, ఇది తర్వాత అనౌన్స్ చేస్తారు, ఎగ్జామ్ కంటే ముందు జరుగుతుంది, ఒక 15 రోజుల ముందు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిట్వీన్ 21 జనవరి నుంచి 30 జనవరి వరకు, బిట్వీన్ 21 జనవరి నుంచి 30 జనవరి వరకు ఖచ్చితంగా అందులోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సెంటర్, డేట్ అండ్ షిఫ్ట్. సెంటర్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్, మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది ఏ సెంటర్ పడ్డది, ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్ రోజు అని, అంటే ఏ షిఫ్ట్. సిటీ ఏమో ఇక్కడ తెలుస్తుంది, సిటీ ఏమో కొంచెం ముందే తెలుస్తుంది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి. తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓకే పలానా ఎల్బీ నగర్ దగ్గర లేదా పలానా విశాఖపట్నంలో ఈ కాలనీలో అంటే ఇక్కడ ఈ కాలేజ్లో పడ్డది ఈ షిఫ్ట్ అని. మనకు రెండు షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, చెప్తా అది కూడా. ఓకే, ఆ షిఫ్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్ టు బి అనౌన్స్ లెటర్, ఎగ్జామ్ అయిపోయినాక ఇస్తారు ఇది. ఓకే, కీస్ దాని గురించి. నెక్స్ట్ వెబ్సైట్ www.nta.ac.in. ఓకే, ఇది rjemain.nta.nic.in. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు బై 12th February టెంటేటివ్ ఇది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు షిఫ్ట్స్ ఏంటివి, మార్క్స్ ఎలా ఉన్నాయో అది ఒకసారి మీకు చెప్తాను. జేఈమెయిన్ విల్ బీ కండక్టెడ్ 13 లాంగ్వేజెస్, అందరు ఇంగ్లీష్ పెట్టుకుంటారు, ఏం టెన్షన్ లేదు ఇందులో. ఓకే, ఇంగ్లీష్ తెలుగు కూడా ఉంది చూడండి, తెలుగు తమిళ్ ఉర్దూ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ సెషన్ 1 ఎగ్జామినేషన్ ఓన్లీ. సెషన్ 1 జనవరికి సంబంధించింది మాత్రం అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఫీ అకార్డింగ్లీ ఏ సపరేట్ ఆపర్చునిటీ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్ టు అప్లై ఫర్ సెషన్ 2. సెషన్ 2కి అప్లై చేసుకోవడానికి సపరేట్ ఇస్తారు April 26. ఓకే, ఎగ్జామినేషన్ యూజింగ్ ద సేమ్ అప్లికేషన్ నెంబర్ ఇఫ్ అప్లైడ్ ఫర్ సెషన్ 1. ఎవరైనా సెషన్ 1కి అప్లై చేస్తారు కదా, సేమ్ అప్లికేషన్ నెంబర్ తోటి మీరు చేసుకోవచ్చు సెషన్ 2కి. ఓకే, అలాంగ్ విత్ ద ఫీ పేమెంట్ ఆప్షన్ ఫర్ విచ్ ఏ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ లేటర్. అంటే దీని గురించి తర్వాత ఇస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ సెషన్ 2 ఓన్లీ, కొద్దిమంది నేను సెషన్ 1 చెయ్యను, సెషన్ 2 రోజే సెషన్ 2కి మాత్రం అప్లై చేసుకుంటా, నాకేమైనా ప్రాబ్లమా ఇప్పుడు అప్లై చేసుకోకుంటే అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ సెషన్ 2 ఓన్లీ దే మే రిజిస్టర్ లేటర్ అండ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ వెన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ మేడ్ లైవ్ ఫర్ దట్ సెషన్. తర్వాత ఇస్తారు, అప్పుడు చేసుకోవచ్చు మనం. ఓకే, ద టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సెషన్ 2 ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఎప్పుడు ఇస్తారు అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది, దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ప్రాస్పెక్టస్ రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పేపర్ 1 అంటే మన టార్గెట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బీఈ బీటెక్ పేపర్ 1 టార్గెట్ ఏంటి అంటే ద పేపర్ 1కి సిలబస్ ఏం చేంజ్ కాలేదు. మ్యాథ్స్ టోటల్ 75 క్వశ్చన్స్, 3 hours టైం, ఇది మనకు తెలుసు. మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, 20 ఏమో మల్టిపుల్ చాయిస్ 4 ఆప్షన్స్ ఇస్తారు, ఇది తెలుసు కదా మనకు. 5 ఏమో ఇంటీజర్ టైపు, అంటే మీకు ఆన్సర్ వస్తే పెట్టాలి, 2 or 3 ఆన్సర్, 4 or 5 అలా ఉంటాయి, అలా పెట్టాలన్నమాట. ఫిజిక్స్ కూడా అంతే, 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, 5 ఏమో ఇంటీజర్ టైపు. కెమిస్ట్రీ కూడా అంతే 25. ఓకే, సో టోటల్ 25, 75, ఇది మనకు తెలుసు క్లియర్గా. కంప్యూటర్ బేస్డ్ టెస్టే, కాకపోతే ఇక్కడ చేంజెస్ ఈసారి బాగా చేశారు, కొన్ని చేంజెస్ అయినాయి మనకు, కొన్ని క్యాలిక్యులేటర్ తీసుకురావడం కానీ, స్క్రీన్ చేంజ్ చేసుకోవడం కానీ, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. ఓకే, మన ఛానల్ని ఫాలో అవుతుండండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 9 AM నుంచి 12 noon ఏమో ఫస్ట్ సెషన్, 3 PM నుంచి 6 PM ఏమో సెకండ్ సెషన్. సో ఈవినింగ్ 6 వరకు పెడతారా అంటే పెడతారు, సెకండ్ షిఫ్ట్. ఇది మా ఫస్ట్ షిఫ్ట్, ఇది సెకండ్ షిఫ్ట్. ఓకే, వాళ్ళే డిసైడ్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పేపర్ 2A, కొద్దిమంది సార్ నాకు ఆర్కిటెక్చర్ కావాలి, నా డ్రీమ్ సార్ బీఆర్కి, ఎందుకంటే మా ఇంట్లో అదే ఉంది, మేము అది మా టార్గెట్ అనుకుంటే పేపర్ 2A మ్యాథమెటిక్స్ పార్ట్ 1 20 క్వశ్చన్స్ ఏమో మల్టిపుల్ చాయిస్, 5 ఏమో ఇది ఇంటీజర్ టైపు. యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకు, పార్ట్ 2 50. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది పార్ట్ 3 2. ఓకే, టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 77 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు పేపర్ 2A వాళ్ళకి, అంటే బీఆర్క్ వాళ్ళకు. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డ్రాయింగ్ టెస్ట్ ఇన్ పెన్ అండ్ పేపర్. ఓకే, పెన్ అండ్ పేపర్ మోడ్ టు బి అటెంప్టెడ్ అని డ్రాయింగ్ షీట్ A4 సైజ్. సరే, ఇక్కడ డ్రాయింగ్ అన్నారు కదా, కంప్యూటర్లో ఎట్లా డ్రా చేస్తామని కదా ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా. పెన్ అండ్ పేపర్ ఇది ఆఫ్లైన్. ఓకే, డ్రాయింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్, ఇది 9 AM నుంచి 12 వరకే ఉంటుంది. కొద్దిమంది డ్రీమ్ ఇది ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 2B బీ ప్లానింగ్. ఓకే, మ్యాథమెటిక్స్ పేపర్ 1 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, 5 ఏమో ఇంటీజర్ టైప్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఏమో 50 అండ్ ప్లానింగ్
పార్ట్ 3 ప్లానింగ్ అనమాట ఇది. ఓకే, 25 టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. దేర్ విల్ బి ఏ నెగటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇన్ బోత్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. నెగటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మీకు మైనస్ ఒక ఏమంటారు 1/4, 4 క్వశ్చన్ తప్పు చేస్తే -1 మార్క్. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే -1 మార్క్. ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తేనేమో 4 మార్క్స్. ఒక క్వశ్చన్ 75 క్వశ్చన్స్ కదా, ఇంటూ 4 మార్క్స్ వేయండి అయితే 300 మార్క్స్ అనమాట. 300 మార్క్స్. ఒక క్వశ్చన్ రాంగ్ చేసిండ్రు అనుకోండి, ఒక క్వశ్చన్ రాంగ్ కరెక్ట్ చేస్తే 4 మార్క్స్, రాంగ్ చేస్తే -1 అనమాట. ఇది ఓకే. ఫర్ డీటెయిల్స్ ఆఫ్ పేపర్ స్కీమ్, టైమింగ్, ఎలిజిబిలిటీ, ఓకే మీరు అందరి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూడండి అన్నారు. నేను ఇది చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ జేఈఈ మెయిన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే, అయితే ఇక్కడ నేను వెరీ ఇంపార్టెంట్ రూల్ ఒకటి చెప్తాను. మీరు ఇప్పుడు అప్లై చేసినప్పటి నుండి ఈమెయిల్, ఒకే ఈమెయిల్ వాడండి, ఒకే ఫోన్ నెంబర్ వాడండి. ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి మంచిగా ఒకే దగ్గర. ఎందుకంటే మీరు జేఈఈ మెయిన్స్తో పాటు ఎస్ఆర్ఎం అప్లై చేయాలి, విట్ అప్లై చేయాలి, ఎప్సెట్ అప్లై చేయాలి, చాలా నియర్లీ 7-8 ఎగ్జామ్స్ అప్లై చేస్తారు కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ పేరు, ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా రాసుకోండి. ఓకే, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్లో ఎలా ఉందో అలా, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అన్నీ ఒకే ప్లేస్లో, ఫొటోస్, ఫాస్ట్ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి రూల్స్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబరు ఒక్కటే మెయింటైన్ చేయండి. మీ ఫాదర్దన్నా, మీ మదర్దన్నా, లేదంటే మీరే క్రియేట్ చేసుకుని అయినా సరే ఒకే మెయింటైన్ చేయండి. అకౌంట్ నెంబర్ కూడా ఒకే అకౌంట్ నెంబర్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదే అకౌంట్కి మీకు ఏదన్నా ఏమంటారు ఉంటుంది. ఓకే, వెబ్సైట్లో కొన్నిసార్లు కాలేజ్ ఫీజు కడతాం, కాలేజ్ క్యాన్సిల్ చేసుకుంటే అదే అకౌంట్కి మనీ రావాలి కదా, ఆ లాస్ట్ వరకు మీరు ఇది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ, ఏమన్నా డిఫికల్ట్ ఉండి ఇబ్బంది అనిపిస్తే దీనికి కాల్ చేయండి. 011-407-59000 లేదా 011-6922-7700 లేదా మెయిల్ చేయండి jemain@nta.ac.in. ఓకే, వీటికి ఫర్దర్ డిక్లరేషన్ రిలేటెడ్ టు ది జేఈఈ మెయిన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ అఫీషియల్ వెబ్సైట్. ఇదండి ఇన్ఫర్మేషన్. సో అప్లికేషన్ మాత్రం జాగ్రత్తగా చేయండి. అప్లికేషన్ చేయడానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లై చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీరు IIT NITలో జాయిన్ అయినంత వరకు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.